सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवे पुरवे प्रेम कृपा जयाची రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా ఒరే బావా ఏ బావా వచ్చాను బావా హైదరాబాద్ నుంచి. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉంటారు బా? అప్పుడు ఎలా కొన్నాను, ఇప్పుడు ఎలా కొన్నాను. అలాగా పొలాలు, ఈ ఆవులు చూసాను. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఎదుగుదల అది లేకుంటాను. ఇంకేం చేస్తాను బావా, ఇలా సాగుతుంది జీవితం. సరేగానే మీ పిల్లలు ఏం చేస్తుంటారు బా? వాళ్ళకేరా పెద్దోడేంచి బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, చిన్నోడేంచి సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. ఇంతకీ మీ వాడు ఏం చేస్తున్నాడు బా? మా కూడా చదువుతుండ ఏదో అలా పర్లేదు. అంటవేట్రా, అయితే నీలాగే తయారు చేసేవాడిని. పెద్దోళ్ళు ఊరికనే అనలేదు, ఏ చెట్టుకా కాయలు కాస్తాయని. నీ నాటోళ్ళు ఉంటారు కాబట్టే పెద్దలు అని ఉంటారు ఆ మాట. సరే మన విషయానికి వద్దాం. మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. నేనేంచి బాగా చదువుకొని సెటిల్ అయ్యాను, నువ్వేంచి వ్యవసాయం చేసుకుని ఇలా ఉండిపోయావు. నా పిల్లలేంచి బాగా చదువుకొని మంచిగా డెవలప్ అయ్యారు, నువ్వు వాడిని అలా గాలి కొగ్గేసావు. అయినా చదువుకునే టైంలో నాలుగు తిట్టో కొట్టో అని చదివించాలి కానీ ఇలా గాలి కొగ్గేరా. అది కాదురా, మా వాడికి చాలా సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా వాడు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాడు రా. అందుకని వాడిని తిట్టినా కొట్టినా ఉపయోగం లేదు, ఏం చేయలేకపోతున్నా. అందుకే అయినా ఈ రోజుల్లో చూస్తున్నాం కదరా, తల్లి కొట్టిందనో తండ్రి కొట్టాడనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాడికి ఏమైనా ఈ గుండె తట్టుకోలేదు బా. ఓహో బలి చేసావు. నీలాంటి అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు అలాగే చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రేమకు ప్రేమ, భయానికి భయం రెండూ చూపించినట్టు ఉన్నావురా. అందుకే వాళ్ళు అలా తయారయ్యారు. అయినా ఈ రోజుల్లో చదువుకోకపోతే మనిషికి విలువే లేదురా. ఒకటి గుర్తుపెట్టుకో, చదువు లేనోడు ఈ సమాజంలో ఇంత పశువుతో సమానంరా. ఒక మాట, ఇప్పటికైనా సరే అన్ని కాలేజీకి పంపించి బాగా చదివించరా. డబ్బులు ఏమైనా అవసరం పడితే నేను ఇస్తాను. ఏడ్ చేద్దాను ఇక్కడ, అసలు ఏడ్ చేద్దాను ఇక్కడ, నువ్వు ఏడ్ చేద్దాను అని అడుగుతాను. నిన్న వాళ్ళందరూ చదువుకొని కాలేజీలకు వెళ్ళి చదువుకుంటుంటే నువ్వు ఇక్కడ ఏడ్ చేస్తున్నావు. ఆవులు గేదెలు కాసుకుంటావా? ఇదేనా నేను ఎందుకైనా చదివించడానికి కాలేజీలకు పంపించింది? ఇక నువ్వు మారవా? ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీకు? లేదు లేదు, ఇక్కడ ఆవులు కాడ అట్లా ఆవులు గేదెలు కాసుకుంటావా? సీతా సీతా ఏంటంటే పెట్టే నా కొడుకు అన్నావు కదా. ఇప్పుడు చూడు, కాలేజీకి వెళ్ళకుండా ఆవుల పేడలు ఇస్తాను, పేడల. అందుకే నేను చదివించింది. ఏరా ఎన్నిసార్లు చెప్పాలరా కాలేజీకి వెళ్ళమని, ఇవాళ కూడా వెళ్ళలేదా? ఇది ఏం పనిరా ఇది? అయితే ఈ డ్రామా ఎన్ని రోజులు బట్టి ఇలా జరుగుతుంది? అయితే ఈయన కాదు ముందు నిన్న అన్నాలే నానా. చాలా బాగుందిరా, తల్లినెత్తి కొడుకు కొడుకునెత్తి తల్లి. ఆ మాధవరంగులు ఊరి నుంచి వచ్చి ఏటన్నాడు తెలుసా? మీ పిల్లలు ఏం చేస్తున్నారా అని అడిగిందే. ఏటి చెప్పాలో తెలియక మూసుకొని కూర్చొని మొగోడు నిలబడవలసి వచ్చింది. వాళ్ళ పిల్లలేమో చదువుకొని ఐఏఎస్లో కలెక్టర్లు అవుతారు, నువ్వేమో ఆవులు గేదెలు కాసుకోండి అంట. నీ కొడుకుని ఉద్యోగం చెప్పుకుంటున్నా, కాలేజీ అకౌంట్ బాగా ఆవులే కాస్తారులే.
ఈడ రైతు వీడు పడుకోక రైతు ఊరికే అవార్డులు తెచ్చేసినట్టు ఎందుకు పనికిరారు మిగతా లేదురా చివరి పొలంలో ఉన్నారా. నువ్వు కూడా మాతో పాటు చదువుకోవడానికి వచ్చాచ్చు కదా, ఎన్నెల్ని ఆవులు మేపుకుంటావు. నీకేమన్నా నువ్వు ఎన్నైనా చెప్తావు దాని పుట్టినప్పటి నుంచి ఆవులతోనే బతికినోడిని అట్లా వదిలేసి ఎలా రమ్మంటావు ఏం బతుకుతారా అరే నాకంటే ఒక ఫ్లాట్ ఏడ్చిందా వేరేమంటావు అంతే కదా మీ నాన్నరా నువ్వు మారవా, నువ్వు మారవు. ఎన్ని చెప్పినా నువ్వు ఇంకింతే. ఎన్నిసార్లు చెప్పాలి బాబు? మీరెందుకు మీడితో తిరుగుతుండ్రు? మీరెళ్ళి శుభ్రంగా చదువుకోండి. నువ్వు పదరా, నీకు ఈరోజు ఏడ్ చేయాలి అదే చేస్తాను. నువ్వు మారవు. ఎన్నాళ్ళు నాతో పాటు సావాసం చేసిన మిమ్మల్ని వదులుకోను లేను, అలాగనే వాడు పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోను లేను. తప్పదు, మిమ్మల్ని దూరం చేసుకోక తప్పదు. నన్ను క్షమించండి. కృష్ణ గారు, కనకరాజు గారు, మాట్లాడే పని ఉంది అందుకే. చెప్పండి. ఏం లేదు, ఇది వరకు మీరు ఆవులు అడిగారు కదా, అమ్మేద్దామని చెప్పేసి మీరు కనబడితే పిలిచాను. మొన్న అడిగితే అమ్మనాన్ని అన్నారు, ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నారు కదా. అనుకున్నాను కానీ ఈ ఆవులు మన దగ్గర ఉన్నంతసేపు మా వాడు చదవడం అనేసి ఈ ఆవులు వెనకాలే తిరుగుతుండ, అందుకనే మీకు అప్పచెప్పేద్దాం అనేసి. మీరు ఎంత బాగా చూసుకున్నారో మీకంటే బాగా చూసుకుంటారులేండి. మోక్షమా, డాడీ అన్నయ్య ఎలాగో చదువుకోవట్లేదు కదమ్మా, నువ్వేనా బాగా చదువుకో. రేపు నీ బర్త్డే కదా, నీకోసం ఏం తెచ్చినా చూడు. గాజులు బాగున్నాయా? గాజులా అందరూ ఇప్పుడే పెడతండి. మొగుడు చెప్తే గానీ ముఠ బుద్ధి రాదంటారు కదా. ఈ ఆవులు ఉన్నంత వరకు వాడు చదవడగానే, అందుకనే అందుకని నమ్మిసాను. ఎంత పని చేశారండి. తప్పలేదే. ఇన్నాళ్ళు మన ఇంట పుట్టి మన ఇంటలు ఉన్నాయి కదండి, ఎలా అమ్మేశారండి? తప్పలేదే, వాడు మారాలంటే తప్పదు. సినిమాకి వెళ్దాం కాల్ తీయడానికి టైం అవుతుంది. సినిమాకి టైం అవుతుంది. అమ్మా అవునేమా నాన్న అమ్మేశారు. అమ్మేశారా? అవును అమ్మేయడం ఏంటమ్మా? ఎవరు నేను చదవట్లేదు అనేసి. అన్నయ్య బాధపడితరా, అయినా నాన్న మన గురించి కదా ఆలోచిస్తున్నాడు. మనం బాగా చదువుకొని బాగుపడితే చూడాలన్నదే కదా డాడీ కోరిక. అది కాదు చెల్లి, నాకు చదువు అవ్వట్లేదని నీకు తెలుసు కదా. ఆయన నాన్న మాత్రం చదువుకున్నాడు ఏంటి, మనల్ని పోషించట్లేదా? నేను అలాగే నా లైఫ్ మన ఆవులను పొలంలోనూ చూసుకుంటాను, తప్పేంటి? అన్నయ్య ఈ గాజులు తీసుకుని వెళ్ళి అమ్మేసి ఆ డబ్బుతో మన ఆవులు వచ్చాను. నేను వద్దు చెల్లి, నాకు తెలిసి చంపేస్తారు. పర్లేదు అన్నయ్య, నేను చూసుకుంటాను. నువ్వు బాధపడిపోయా, నువ్వు బాధపడితే నేను చూడలేను.
అన్నయ్య, ఒక్క విషయం, నువ్వు వేసే అడుగు మన ఊరికి పేరు తీసుకురావాలి. అప్పుడు నాన్నే కాదు, మన ఊరంతా నిన్ను నీ ఆశయాన్ని గౌరవిస్తారన్నయ్య. ఎవరు నమ్మలే నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. ఏమయ్యా ఎలాగొచ్చు? మా ఊరి కోసం వచ్చానండి. ఇదేటమ్మా మీ నాన్నగారు అమ్మేశారు కదా? నాన్నగారు అంటే ఏదో కోపంలో అమ్మేశారండి. చిన్నప్పటి నుంచి వాటితోనే పెరిగాను. అవి లేకుండా ఇప్పుడు ఎలా ఉంటానండి? నాకు ఆ పని తప్ప ఇంకే పని తెలియదండి. చిన్నప్పటి నుంచి వాటితోనే పెరిగానండి. మరి మీ నాన్నగారు ఇంటి దగ్గర? మా నాన్నగారితో నేను మాట్లాడుకుంటానండి. అవన్నీ నేను చూసుకుంటాను. మా ఆవులు మాకు ఇచ్చేయండి, డబ్బులు తీసుకుంటాను. ఆవులు మేతకెళ్ళి సాయంత్రం వచ్చి తీసుకెళ్ళి. డాడీ గాజులు వేసుకోలేదు. అది పెట్టమ్మా. సీత ఏ చూడు, గాజులు ఏమంటుంది? గాజులా? అలా అన్నయ్య బాధ చూడలేక ఆ పిచ్చిది అలా అన్నయ్యకి ఇచ్చేసింది. అన్ని మీరే అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవట్లేదా? ఏంటి అర్థం చేసుకోవట్లేదా? వాడిని నాకులాగా ఆవులు కాసుకుని బతకమంటావా? అది కాదు సీత, చూస్తున్నా కదా నా జీవితం ఎలా ఉందో, పూట బద్దం పుల్లేలుగులాగా. వాడిని అలాగే బ్రతకమంటావా? చెప్పు. అది కాదండి. ఎలా సమాడు? నాన్న, నన్ను క్షమించు నాన్న, నీ మాట వినలేకపోతున్నాను. అయినా బాధే తప్పురా. ఆవులు కాసుకునేవాడు కొడుకులు ఆవులు కాసుకోకపోతే ఐఏఎస్లు అవుతారా? ఆటో డ్రైవర్ కొడుకులు ఆఫీసర్లు అవుతారా? అంతా మాలంటే మధ్యతరగతి తల్లిదండ్రులు ఆశపడడం తప్ప. అది కాదు నాన్న. నాన్న అయినా గౌరవం ఉంటే శుభ్రంగా వెళ్ళి చదువుకుండేవాడివి. అయినా మీ ముగ్గురు ఒకటే కదా. ఆగు, ఈ డబ్బు కూడా తీసుకొని ఈ పని అయినా మనసు పెట్టి పట్టుదలతో చెయ్యి. రూపాయి కూడబెట్టుకుని చెల్లి పెళ్ళికని దాచేంత. దాని జీవితం నీ చేతుల్లో ఉంది. నీ వెనకాల చెల్లి ఒకటి ఉందని మర్చిపోక. చివరిగా ఒక మాట, చదువుకునే వయసప్పుడు వ్యవసాయం చేస్తానంటాను. ఈ వ్యవసాయంలో ఏవైనా తేడా జరిగిందనుకో, రేపొద్దున్న ఉద్యోగం చేయడానికి చదువు ఉండదు. అదే చదువుకుంటే రేపొద్దున్న ఈ వ్యవసాయం మళ్ళీ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకో. నాన్న, నా విషయంలో మీరు ఊహించిన లెక్క తప్పని నిరూపిస్తా. మళ్ళీ గెలిచే మీ ముందుకు వస్తా. ఎప్పుడొచ్చానన్నా? ఏంటన్నా ఇది? అది మన నాలుగురిలోనే మనకే ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు నాన్న. ఉత్తమ రైతు అవార్డా? నీకా? సాధించావురా, అనుకున్నదే సాధించావు. నాన్న, ఒకరోజు నువ్వు మాట అన్న గుర్తుందా? ఏ మనిషినా కష్టపడి పట్టుదలతో పనిచేస్తే సాధిస్తాడని. నీ కొడుకు ఈరోజు సాధించాడు నాన్న. ఏ నీ స్నేహితులైతే నీ కొడుకు ఎందుకు పనికిరాదు అన్నారో వాళ్ళందరికీ చెప్పు నాన్న, నా కొడుకు పనికిమాలినోడు కాదు, ఈరోజు గొప్పోడయ్యాడని. కానీ నువ్వు అన్నా మాట తప్పు నాన్న. ఉద్యోగం చేసుకుంటేనే హ్యాపీగా బతకొచ్చాను.
ఉద్యోగం చేసుకుంటే మహా అయితే బడ్జెట్లో బతకగలం నాన్న, కానీ మనం మనసుకు నచ్చిన పని చేస్తేనే సంతృప్తిగా బతకగలం. చెల్లి పెళ్ళికి కూడా నువ్వేం కంగారు పడవసరం లేదు నాన్న, అంతా నేను చూసుకుంటా. ప్రతి మనిషిలోనూ ఒక కళ ఉంటుంది. అది సాధించాలంటే చదువు ఒకటే మార్గం కాదు. కష్టపడి పట్టుదలతో పనిచేస్తే ఏ రంగంలోనైనా ముందుకెళ్ళొచ్చు.